ఎప్పుడు తినే బజ్జి మిర్చి కాకుండా ఇలా ఒకసారి కట్మిర్చి చేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి పిల్లలు చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు, అంత సూపర్గా ఉంటాయి. దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, కొంచెం వాము, కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బజ్జీ పిండి లెక్క ఇలా కలుపుకోండి. తర్వాత ఈ మిరపకాయలను ఇందులో వేసుకొని పక్కకు ఉంచుకోండి. తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకొని సిమ్ములోనే నూనె కాగనివ్వండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి, టేస్ట్ కూడా మారిపోతుంది. తర్వాత ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కో బజ్జీని ఇలా నూనెలో వేసుకొని సిమ్ములోనే కాలనిస్తూ ఉండాలి. దీన్ని ఒక 2 నిమిషాలు కాలనివ్వాలండి. ఎక్కువ కాలితే మళ్ళీ బజ్జీ మిర్చి టేస్ట్ పోతుంది. అందుకని మనము ఎప్పుడైనా కట్మిర్చి చేసుకోవాలంటే లైట్గా కాలనిచ్చి మనం బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న మిర్చీలని చల్లారనివ్వాలి. ఇలా అన్ని మిర్చీలు ఒకసారి వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు ఉంచుకోండి. తర్వాత ఇవి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే కట్మిర్చి చేసుకుంటే సూపర్గా ఉంటాయి. పిల్లలు మళ్ళీ 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 అడిగి చేయించుకొని తినాలని చూస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మనం బయట హోటల్లో కొనుక్కున్నట్టయితే చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ఇలా పిల్లలకి హెల్తీగా చేసి పెట్టండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం కానీ వర్షాలు వచ్చినప్పుడు కానీ సూపర్గా ఉంటాయి. మొత్తం కాల్చుకొని పక్కకు ఉంచున్న మిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ప్లేట్లోనే పెట్టుకొని తర్వాత కాగుతున్న నూనెలో ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై కానివ్వాలి. ఇది ఎర్రగా ఫ్రై అయితేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి, మరీ మాడనివ్వద్దు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఎర్రగా కాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇవి వేడివేడిగా తినండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటాయి. మనకి ఏమి ఇంట్లో తినడానికి లేనప్పుడు ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా అన్ని మిర్చీలు అయిపోయాక దానిపైన కొంచెం ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత నిమ్మకాయతో సర్వ్ చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం